శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూన్ 7, 8, 9, 10 తేదీల్లో కర్మ ఫలితం మొదలైంది. మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు తప్పకుండా వినాల్సిన విషయం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొంటున్న వారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్న వారు, తమకు దగ్గరైన వాళ్ళ చేతిలో మోసపోయి మానసికంగా విసిగిపోయిన వారు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో మాత్రమే కాదు, ఇకపై జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి కూడా చెబుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని ఒక్కసారి భక్తితో కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే మీ యొక్క లైఫ్ అనేది సహాయంగా ఉంటుంది. నలుగురు మిత్రులకు చేరటం కోసము వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏమిటో కూడా కామెంట్లో పెట్టండి. ఉద్యోగ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా ఏదైనా సరే కామెంట్లో రాయండి. ఆస్ట్రాలజర్ అర్చన జన్మ తేదీ, సమయం, జన్మస్థలం ఆధారంగా సంపూర్ణ జ్యోతిష్య విశ్లేషణ అందించగలరు. జన్మకుణలి విశ్లేషణ, వివాహ పొంతన, దశాభుక్తి ఫలితాలు, ఉద్యోగం, వ్యాపార యోగాలు, గ్రహదోష నివారణలు, భవిష్యత్తు ఫలితాలు ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తారు. ఏదైనా ఒక విశ్లేషణకు 516, ఫుల్ విశ్లేషణకు 2016 మీ యొక్క జన్మకుండలిని పూర్తిగా వివరించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9381154165. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చగల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. వృశ్చిక రాశి వారు, మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకొని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ బాధలను ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలో మీరే దాచుకుంటారు. బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో కాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఎవరినైనా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. మీరు బయట ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళ పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. మీకు ఎప్పుడైనా మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుంది అనుకునే సమయానికి అనుకోని ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని చెడగొడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం కేవలం అదృష్టం కాదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయం చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని తమ పని చేసుకున్న వాళ్ళు చాలా మంది వృశ్చిక రాశి వారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అందరూ తమలాగే మంచి వాళ్ళే అనుకుంటారు, కానీ ఈ ప్రపంచమంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గరవుతారు. కొందరు మీ దగ్గర ఏమి లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర నుండి సమాచారం తీసుకొని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు వల్ల మీకు నిజమైన వాళ్ళు ఎవరు, నటిస్తున్న వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా కనిపించబోతుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారని చెబితే పరిగెత్తి వెళ్ళారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇదే నిజమైన ప్రశ్న.
చాలా మందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలా మంది కనిపించలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ తన పని చేయటం మొదలు పెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడటం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే శక్తి. కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు. కొంతమంది వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకపోయినా అది మీ మనసులో ఇంకా ఉంది. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. నేను వాళ్ళకు ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ మీ మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగటం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చేయలేరని, మీరు ఎప్పటికీ అలానే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించడం మొదలుపెట్టారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగటం లేదని వాళ్లకు అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకే మళ్ళీ మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వృశ్చిక రాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయకపోతాడని ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియోలో చివరిలో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. ఆ అక్షరాల పేర్లు ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్ళని ఎలా గుర్తించాలి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే జూన్ 7, 8, 9, 10 తేదీల్లో మీరు ఎన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావటం మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసును వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతిలో ఉంది. అందుకే మీరు ఇకపై ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవటంపై దృష్టి పెట్టాలి. చాలా మంది వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయాలని కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. వృశ్చిక రాశి వారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుండి నేను ఒక విషయం పదే పదే చెబుతున్నాను. మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అని. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితులు, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలని,
మీ దగ్గరకు రావాలని, మీ జీవితంలో తమకు మళ్ళీ చోటు సంపాదించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు చాలా మంచివాళ్ళలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా మాట్లాడతారు, మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా నటిస్తారు. కానీ వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటలు చూసి ఎవరిని నమ్మకండి. వాళ్ళ పనులను గమనించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాల్లో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పేరులో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది వృశ్చిక రాశి వారు తరువాత ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అని కాదు. వృశ్చిక రాశి వారిలో చాలా మందికి ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తుల వల్ల మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటిగా కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. బయటకు చాలా మంచివాడిలా కనిపిస్తారు. మీ గురించి చాలా శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడతారు. మీ కష్టాల గురించి అడుగుతారు, మీ ఆరోగ్యం గురించి అడుగుతారు, మీ కుటుంబం గురించి అడుగుతారు. మీరు చూస్తే ఈ వ్యక్తి నిజంగానే మనవాడిలా అనిపిస్తాడు. కానీ సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటాడు. మీ జీవితంలో ఇప్పుడు ఏమి జరుగుతుంది, మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏ పని చేస్తున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తరువాత మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు రెండవ అక్షరం పి. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. మీకు ఫోన్ చేయడు, మీ గురించి పట్టించుకోడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరికి వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి ఆ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మూడవ అక్షరం ఎస్. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు, మీకు దగ్గరగా ఉంటాడు, మీ స్నేహితుడిలా ఉంటాడు. కానీ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏమి జరుగుతుంది అనే విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టించవచ్చు. అందుకే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వృశ్చిక రాశి వారు, నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళనే కాదు. మీ జీవితంలో ఇప్పటికీ మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళు మీతో వ్యవహరించే విధానం చూసి నిర్ణయం తీసుకోండి. కేవలం పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే అనూహ్య మార్పుల గురించి మీకే తెలుస్తుంది. ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న ఒక వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడుతుందో అలాగే వచ్చే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృష్ట సంకేతం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.